నారా చంద్రబాబు నాయుడు గారిపై అంబటి రాంబాబు వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు దిగజాడి రాజకీయం చేస్తున్నారు. గతంలో నేను అంబటి రాంబాబు గారు అనేవారని, గారు అనే పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగిస్తే సహించేది లేదు. పోలీసులపై కూడా అత్యంత దారుణంగా దూషించారు. అంబటి రాంబాబు లాంటి వారి కోసం మాట్లాడాలంటే సిగ్గనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టాభి గారు బోసిడీకే అనే పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు. ఇంటికి వెళ్లి నీ భార్యని నీ కూతుర్ని అడగండి. సీఎం చంద్రబాబును ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలను అన్నిట్టే. చంద్రబాబు గారిని అన్యాయంగా కేసు పెట్టి జైల్లో ఉంచినందుకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. మరలా మంచి వ్యక్తిని టచ్ చేస్తున్నారు. కల్తీని ఈ విషయంలో వైసీపీపై రాష్ట్ర ప్రజలు ఉమ్ముత్ వేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు కూడా కల్తీ చేశారు. 250 కోట్ల పైన స్కామ్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అంబటి రాంబాబు ప్రయత్నిస్తున్నారు. శాంతి భద్రతలు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేదే లేదు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల రక్షణ కూడా అంతే ముఖ్యమని హోంమంత్రి అనిత అన్నారు. నమస్కారం. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? రాజకీయ నాయకుడు పదవుల గురించి, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్నల్ని పొందడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి. అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్ నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కాదు. ఒకే చెప్పాలంటే నీలాంటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గు అనిపిస్తాను. ఎందుకంటే ఈరోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఒక ఫ్లెక్సీలు తొలగించే విషయంలో మీరు వస్తాను అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు, మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబటి రాంబాబే స్వయంగా పోలీసులకి నేను గుడికి వస్తాను, గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను, దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కాదు. ఏమండి, మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోసిడీకే అన్న ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి. ఆ రోజు ఎందుకు అలాగ చేశారు అంటే మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఈరోజు అదే పరిస్థితిలో మా నాయకుడు అనుకుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలరా? కానీ నిబద్ధత కలిగిన నాయకుడు, లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెట్టాలి అనుకున్న నాయకుడు, ఎట్టి పరిస్థితులని కక్షపూరితంగా వెళ్ళకూడదన్న నాయకుడు ఉన్నారు కాబట్టే ఇంకా మీరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తాను. అలాగని లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చి మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నారా? కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి, కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం. మీకు ఒకటే చెప్తున్నా, చెప్పాలి
లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎవరైనా బ్రేక్ చేసిన కూడా మాకు అంతే ముఖ్యం, ప్రజా భద్రత కూడా మాకు అంతే ముఖ్యం. ఈ ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా, అలాంటి విషయాలు రెచ్చగొట్టే ధోరణిలో ఎవరు మాట్లాడినా డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈ విషయంలోని కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా మాత్రం హెచ్చరిస్తున్నాం.